నమస్తే అండి. నేను డాక్టర్ ప్రభావతి, మాదాబాగ్ హాస్పిటల్, వసంత్ నగర్, కూకట్పల్లి. ఈరోజు మనం మధుమేహం గురించి మాట్లాడుకుందాం. సో మధుమేహం, డయాబెటీస్ అనేది ప్రధానంగా మన శరీరంలో గ్లూకోజ్ మెటబాలిజంలో వచ్చే తేడా వల్ల కలిగే వ్యాధి. సో మనం ఎప్పుడైతే ఆహారం తీసుకుంటామో ఆహారం మన శరీరంలో గ్లూకోజ్గా మార్చి రక్తం ద్వారా పూర్తి శరీరానికి సరఫరా చేయబడుతుంది. సరఫరా చేయబడినప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ ప్యాంక్రియాస్ తయారు చేస్తుంది. ఈ హార్మోన్ వల్ల గ్లూకోజ్ అనేది మన మజిల్స్ కానీ ఇతర అవయవాలు కానీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ సెక్రీషన్స్ లో మార్పులు వస్తాయో ఇవి ఇన్సులిన్ అనేది తగ్గడం వల్ల మన రక్తం నుంచి ఈ అవయవాలకి గ్లూకోజ్ వెళ్ళకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి అనేది అధికంగా పెరగడం జరుగుతుంది. దీనివల్ల మనకి మధుమేహము, షుగర్ వ్యాధి కలుగుతుంది. సో దీని కారణాలు ఏంటి అంటే ఇన్సులిన్ అనేది పూర్తిగా లేకపోవడం, తక్కువగా ఉండడం, లేదంటే ఇన్సులిన్ ఉన్నా కూడా అవయవాలు దాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోవడం అనేది రెండు ప్రధాన కారణాలు. సో దీన్ని టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 అంటాం. టైప్ 1 డయాబెటీస్ ఏంటంటే మనకి పుట్టుకతో రావడం కానీ లేదంటే ఏదైనా ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటే శరీరం తన కణాలని తననే నాశనం చేసుకోవడం వల్ల ఇన్సులిన్ అనేది తక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల గ్లూకోజ్ అనేది అవయవాలు ఉపయోగించుకోలేవు. దానివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే దీంట్లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ని సెక్రీట్ చేస్తుంది. కాకపోతే ఎప్పుడైతే శరీరంలో అధికంగా కొవ్వు పేర్కోబడుతుందో మజిల్స్ వీటిలన్నిటిపైన అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మన మజిల్స్ ఇతర అవయవాలు గ్లూకోజ్ ని తీసుకోలేవు. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఈ క్రమంలో మనకి టైప్ 2 డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో మనకి డయాబెటీస్ లక్షణాలు ఏమి ఉంటాయంటే అధికంగా మూత్రం రావడము, దప్పిక అధికంగా ఉండడము, ఆకలి అధికంగా ఉండడము, కారణం లేకుండా బరువు తగ్గడము, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు తగ్గకపోవడము, ఇవన్నీ టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ లక్షణాలుగా తెలుసుకోవచ్చు. టైప్ 1లో ఏంటంటే ముందుగా ఏమి లక్షణాలు లేకుండా సడన్గా ఒకటేసారి ఎక్కువగా ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి. సో టైప్ 2 డయాబెటీస్ అనేది మనకి కారణం ఉంటుంది. అంటే వాళ్ళకి ఎక్కువ వెయిట్ ఉండడం కానీ ఇటువంటి ఇతరత్ర కారణాలు ఉన్నప్పుడు ఇవి లక్షణాలు ఉన్నప్పుడు టైప్ 2 డయాబెటీస్గా తీసుకోవచ్చు. సో దీనికి చికిత్స ఏం చేసుకోవచ్చు అంటే టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇన్సులిన్ రిప్లేస్మెంట్ అంటే ఇంజెక్షన్ ఇన్సులిన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా కలుగుతుంది. ఎప్పుడైతే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించడం అంటే మన జీవన శైలిలో మార్పులు, ఆహారము అలాగే వ్యాయామము వీటిల్లో మార్పులు చేయడం ద్వారా దీన్ని తగ్గిస్తాము. అప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది మందులు లేకుండా మనం తగ్గించుకోవచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.